అందరికీ స్వాగతం. మన జీవితంలో కొన్నిసార్లు అంతా గందరగోళంగా అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితొస్తుంది కదా. మనసులో ఒకటే అలజడి. సరే, ఈరోజు మనం వేల ఏళ్ల నాటి ఒక జ్ఞానాన్ని, ఒక టూల్ కిట్ని చూడబోతున్నాం. ఇది మన ఆధునిక జీవితంలో కూడా స్పష్టతను, ప్రశాంతతను ఎలా తీసుకురావచ్చో చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అసలు జీవితంలో శాశ్వతమైన అర్థమేంటి? ఈ హడావిడి ప్రపంచంలో ఈ ప్రశ్న మనందరి మనసులో ఏదో ఒక మూల మెదులుతూనే ఉంటుంది. ఇది కేవలం మన ప్రశ్న కాదు, కొన్ని యుగాలుగా మానవజాతి దీనికి సమాధానం వెతుకుతూనే ఉంది. అయితే ఆశ్చర్యంగా, ఇంత పెద్ద ప్రశ్నకు ఒక ప్రాచీన గ్రంథం చాలా స్పష్టమైన దారి చూపిస్తోంది. ఇది కేవలం సిద్ధాంతాలు చెప్పి వదిలేయ్యదు. మనం నిజంగా ఆచరించడానికి వీలుగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ టూల్స్ అందిస్తోంది. ఈ మార్గాన్ని సాధన చతుష్టయం అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారికి ఖచ్చితంగా ఉండాల్సిన 4 అర్హతలు అన్నమాట. ఇవి లేకుండా ముందుకు వెళ్లడం కష్టం. ఇవి ఒక రకంగా ఫౌండేషన్ లాంటివి. ఈ ప్రయాణానికి పునాది ఇక్కడే, ఈ ప్రాచీన శ్లోకంలోనే ఉంది. నిజమైన జ్ఞానం కావాలంటే సాధకుడికి ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉండాల్సిందే అని ఈ టెక్స్ట్ చాలా క్లియర్గా చెప్తోంది. ఇంతకీ అవేంటి? ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. మన టూల్ కిట్లో మొదటి సాధనం వివేకం. లైఫ్ అనేది ఒక పెద్ద సముద్రం అనుకుంటే, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది శాశ్వతం, ఏది కాదు అని దారి చూపించే కంపాస్ లాంటిది ఈ వివేకం. అంటే వివేకం అంటే ఏంటి? సింపుల్, విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడగలగడం. దీనివల్లే మనం దేనికి మన టైం, ఎనర్జీ ఇవ్వాలి, దేన్ని వదిలేయాలి అనే క్లారిటీ వస్తుంది. ఇది మన అవగాహనకు బేస్మెంట్ లాంటిది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఎప్పటికీ మారని సత్యం ఒకటుంది, అలాగే నిరంతరం మారుతూ ఉండే ఈ ప్రపంచం మరొకటుంది. ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా గ్రహించడమే వివేకం. మన కళ్లకు కనిపించేదే ఫైనలా, లేక దీని వెనుక ఇంకేదైనా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే వివేకానికి మొదటి మెట్టు. సరే, ఇప్పుడు రెండో సాధనం దగ్గరికి వద్దాం. దాని పేరు వైరాగ్యం. ఇది మనల్ని మన దారి నుండి పక్కకు లాగే రకరకాల డిస్ట్రాక్షన్స్ నుండి కాపాడే ఒక షీల్డ్, అంటే ఒక కవచం లాంటిది. చూడండి, వైరాగ్యం అంటే అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం కాదు. దాని అసలర్థమేంటంటే, చిన్న చిన్న తాత్కాలిక సుఖాల వెంటపడి వాటికి బానిసవ్వకుండా స్వేచ్ఛగా బతకడం. కోరికలు అనే సంకెళ్ల నుండి మనల్ని విడిపించేదే నిజమైన వైరాగ్యం. ఇక మూడవది, ఇది ఒక్కటి కాదు, 6 అంతర్గత శక్తుల సెట్ అన్నమాట. దీని పేరు శమాధి షట్క సంపత్తి. మనం మనసుని, మన ఎమోషన్స్ని ఒక క్రమపద్ధతిలో పెట్టి మన ఇన్నర్ స్ట్రెంగ్త్ను పెంచే 6 అద్భుతమైన గుణాలివి. ఈ 6 శక్తులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి. మనసును తీర్చిదిద్దే 6 స్టెప్స్ లాంటివి. ఇంతకీ అవేంటో ఒక్కొక్కటిగా చూద్దామా? మొదటిది శమం, అంటే మెంటల్ పీస్. మనసు బయట విషయాల మీదకు వెళ్లకుండా కంట్రోల్ చేసి మన లక్ష్యం వైపు స్థిరంగా నిలపడమే శమం. మనస్సులో ప్రశాంతతకు ఇదే ఫస్ట్ స్టెప్. శమం అనేది మనస్సు లోపల చేసే పని అయితే, దమం అనేది మన ఇంద్రియాలను బయట కంట్రోల్ చేయడం. అంటే మన కళ్ళు, చెవులు, ఇలా మన సెన్సెస్ని మన అదుపులో ఉంచుకోవడమన్నమాట. రెండూ కలిస్తేనే పూర్తి కంట్రోల్ వస్తుంది. శమం, దమం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాని రిజల్ట్గా వచ్చేదే ఉపరతి. ఇది ఎలాంటి స్టేజ్ అంటే, మన సంతోషం కోసం మనసు బయటి ప్రపంచం మీద ఆధారపడటం మానేస్తోంది. ఇది ఒక రకమైన ఇన్నర్ ఫ్రీడమ్. నాలుగో పవర్ తితిక్ష, అంటే సహనం. లైఫ్లో వచ్చే కష్టసుఖాలకు, ఎండకి, వానకి, పొగడ్తలకి, తిట్లకి, దేనికి చలించకుండా ఒకేలా నిలబడగలగడమే తితిక్ష. ఇది మనల్ని మెంటల్గా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఐదవది శ్రద్ధ. ఇది గుడ్డి నమ్మకం కాదు. శాస్త్రాలను, గురువుల మాటలను లోతుగా అర్థం చేసుకున్న తర్వాత, అవును ఇది నిజం అని మనస్ఫూర్తిగా పుట్టే ఒక గట్టి నమ్మకం. ఈ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ 6 ఫైనల్ స్టేజ్ సమాధానం. ఇది కాన్సంట్రేషన్కి పీక్ లెవెల్. మనసు ఏమాత్రం పక్కకు వెళ్లకుండా మన లక్ష్యం మీదే కంప్లీట్గా ఫోకస్ అయిపోయుండే అద్భుతమైన స్థితి. సరే, ఇప్పుడు 4వ చివరి అర్హత దగ్గరకొచ్చేశాం. అదే ముముక్షుత్వం. ఈ మొత్తం స్పిరిచువల్ జర్నీని ముందుకు నడిపించే ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిదిది. ముముక్షుత్వం అంటే విముక్తి కోసం,
ఫ్రీడమ్ కోసం మన లోపల మండే ఒక తీవ్రమైన కోరిక. ఈ కోరికే మనం ఇంతకుముందు చెప్పుకున్న వివేకం, వైరాగ్యం వీటన్నింటికీ అసలైన పవర్నిస్తుంది. అసలీ కోరిక లేకపోతే ఈ జర్నీనే మొదలవ్వదు. ఈ 4 అర్హతలతో పాటు ఈ గ్రంథం చివర్లో ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తుంది. మోక్షాన్ని సాధించడానికి ఉన్న అన్ని దారుల్లోకి భక్తి అనేది బెస్ట్ అని. ఇక్కడ భక్తి అంటే తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలనే ఒక డెడికేటెడ్ సర్చ్, ఒక తీవ్రమైన అన్వేషణ అన్నమాట. ఫైనల్గా ఈ గ్రంథమిచ్చే మరో సలహా ఏంటంటే, ఇంత కష్టమైన మార్గంలో నడవడానికి ఒక గైడ్ అంటే ఒక గురువు ఖచ్చితంగా అవసరం. ఈ బంధాల నుండి మనల్ని బయటపడేయడంలో సహాయపడేది ఆ గురువే అనిది స్పష్టం చేస్తుంది. ఈ మొత్తం ప్రయాణం తర్వాత ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్న ఈ అద్భుతమైన టూల్స్లో అంటే వివేకం, వైరాగ్యం, ఆ 6 అంతర్గత శక్తులు, చివరిగా ముముక్షుత్వం, వీటిలో మన ఇప్పటి ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ప్రాక్టీస్ చేయడానికి ఏది అన్నింటికన్నా కష్టంగా అనిపిస్తుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.